రామిరెడ్డి రామిరెడ్డి గారు ఎవరి పరిపాలన బాగుంది? జగన్దే ఎందుకని అంటారు? బాగుంది. వర్షాలు ఉంటాయి, రేట్లు ఉంటాయి, రైతులకు బ్రహ్మాండంగా ఉంది. నిరుపేదలకు ఇంకా బాగుంది. కరోనా టైంలో కొన్ని వేల కోట్లు డబ్బులు తెచ్చి బతికిచ్చారు జనాన్ని. ఎవరు చేసింది లేదు. చంద్రబాబు చేసింది లేదు, చేసింది ఎవరు చేసింది లేదు. నెంబర్ 1 ఇదే గవర్నమెంట్ మళ్ళా వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏం చెప్తారు? వాళ్ళు తీసేద్దామని ఏదో ఓట్లు కొంటారని తీసేసారు వాళ్ళ చంద్రబాబు. దానివల్ల ఇంకా ఎఫెక్ట్ ఈజీగా గెలిచిపోయారు ఎమ్మెల్యే. ఈసారి 10,000 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు వాలంటీర్లు. అసలు నమ్మకం లేదు. చంద్రబాబుని నమ్మేవాడు భూమి మీద ఇంకా అంత మించి ఎదబెవడు లేడు. చంద్రబాబుని నమ్మేది అసలు ఈ భూమి మీద ఎవరు లేరు. అది నమ్మారంటే ఇక్కడ పిచ్చాడే. మహిళలకు ఉచితంగా బస్సు అని మహిళలు అసలు అన్ని చేసేది అసలు అన్ని అబద్ధాలు. ఓట్లు వేపించుకుంటానికి అవన్నీ. జగన్ చేసిన పరిపాలనే బాగుంది. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ ఆడ తిక్కలాడాడు పప్పు వాడేవాళ్ళు ఏమది. వాడి రాజకీయ లక్షణాలే లేవు అసలు. 20-10 ఏళ్ళకి వాడి పని, ఎన్ని ఏళ్ళతో వాడి పని రాజకీయ లక్షణాలు లేవు. ఎవరైనా ఓటేసి నేను మంచి పని చేస్తాను, గొడ్లోడు తీసుకొడతాను, అది ఒకటి తీసుకొడతాను, ఇది ఒకటి తీసుకొడతాను అంటాడు ఎదవా. వాడు ఒట్టి ఎదవా. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకు ఈ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే గెలవాల. మాది ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? 135 సీట్లు వస్తాయి. నా పేరు మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి గారు ఎవరి పరిపాలన బాగుంది? మాకు జగన్ పరిపాలన బాగుంది. ఎందుకని అంటారు? మాకు పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అమ్మఒడి వస్తుంది. ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్పి ఎందుకు అందరికి ఇస్తున్నారు, అన్ని పార్టీలకి ఇస్తున్నారు. అయితే ఓన్లీ సంక్షేమ పథకం ఉంది, అభివృద్ధి లేదని చెప్తున్నారు. ఎందుకు లేదు? అభివృద్ధి మాకు బాగానే ఉంది. అభివృద్ధి బాగానే చేస్తున్నారు. మరి 3 రాజధానులు అని చెప్పేసి జనాలు విడగొడుతున్నారని చెప్తున్నారు జగన్ గారు వచ్చిన తర్వాత. ఏం 3 రాజధానులైనా బాగానే చేస్తున్నాడు. అయితే వచ్చిన సంక్షేమ పథకాలన్నింటికి డబ్బులు తెచ్చి అప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చెప్తున్నారు. అట్లాగే చెబుతారు జనం. జనం బాగా చేస్తున్నారు. మాకు మటుకి మాకు బాగా చేస్తున్నాడు. వాలంటీర్ విధానం ఎలా ఉందండి ఇక్కడ? వాలంటీర్లు కూడా ఇంటికి వచ్చి బాగా ఇస్తున్నారు. మరి అలాంటి వాలంటీర్లు తీసేశారు కదా? తీసేశారు. మరి ఏం చేస్తా చంద్రబాబు. అయితే ఈ నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ మాకు జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది? ఎమ్మెల్యే కిలారి రాంబాబు. రాంబాబు అంటే ఇప్పుడు మారారు కదా వ్యక్తి, మురళీకృష్ణ. మరి ఆయన కొత్త ఆయన కదా? కొత్త ఆయన బాగానే చేస్తాడు. నీకేం చేశాడు ఇక్కడికి వచ్చి అని చెప్పాడు? మాకు కళ్ళజోళ్ళు ఇవన్నీ బాగా చేసాడు. ఒకవేళ సీఎం గా జగన్ వస్తే మళ్ళీ ఏం కోరుకోవాలి, ఏం కావాలని కోరుతున్నారు? ఏం కావాలంటే అప్పుడు ఏం కోరుకుంటే బాగా తింటే చాలు మాకు. జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? ఎన్ని సీట్లు? 150, 160 వస్తాయి. బ్రహ్మారెడ్డి గారు ఎవరి పరిపాలన బాగుంది? జగన్ పరిపాలన బాగుంది. ఎందుకనంటే కనపడుతుంది కదా, వాలంటీర్ వ్యవస్థ కానీ, పెన్షన్ ఇంటింటికి తీసుకొచ్చి, ముసరాళ్ళు లేవని తీసుకొచ్చి, నవరత్నాలు, మరి పిల్లలకు బడి ఇవన్నీ వేస్తున్నాడు కదా. మరి అన్నీ బాగున్నాయి. ఆయన వచ్చిన తర్వాత దేశం అప్పుల పాలు అయిపోయిందని చెప్తున్నారు. అంతకన్నా ఎక్కువ అయిపోయింది. ఏంది మనం అది కాదు, అంతకన్నా ఎక్కువ చేసినవి ఉన్నాడు. మన రాష్ట్రాలు కాదుగా, పక్క రాష్ట్రాలు కూడా చేసినవి ఉండే. మనకన్నా మన విడిపోయినప్పుడు మన తెలంగాణ ఎంతో నిల్వలో ఉన్నది కూడా ఇలా అదే అప్పులు చేశాడు. అంతకన్నా ఏమైనా చేశాడు అండి. ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఉంది అమ్మటి మురళీకృష్ణ. ఎందుకని? ఆయన ఆల్రెడీ 5 సార్లుగా టీడీపీలో ఉన్న మనిషి గెలిచాడు కదా. 5 సార్లు గెలిచాడు, చేసింది ఏమీ లేదు. ఏంది ఇక్కడ డ్రైనేజీలు కానీ ఇవి కానీ ఉండే కొన్ని సమస్యలు చెప్తాం, అవి కూడా ఏం చేయాలి. కింద ఎమ్మెల్యేగా రోసయ్యగా ఉన్నారు కదా, ఆయన ఏం చేశాడు ఇక్కడికి వచ్చి? ఆయన ఏదో ఏదో చేశాడు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా అంబట్ల మురళీకృష్ణ గారు అంటున్నారు. జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? మాకు 130 దాకా, అసలు 130 వరకు. 130 వరకు అసలు తిరుగులేదు మా లెక్క. అసలు